బహిరంగ ప్రదేశాలలో మద్యపానం నిషేధం అంశాలపై శ్రీకాకుళంలో వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మద్యం, జూదం కేసుల్లో శ్రీకాకుళం మెజిస్ట్రేట్ తీర్పు మేరకు నేరస్తులతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ వివేకానంద మాట్లాడుతూ పేకాట, బహిరంగ ప్రదేశాలలో మద్యపానంపై కోర్టు తీర్పు సరైనదని అన్నారు. ఈ తీర్పు వ్యసనపరులకు ఒక గుణపాఠమని, ఇలాంటి కార్యక్రమాలతో ప్రజల్లో మార్పు వస్తుందని చెప్పారు. పేకాట ఆడరాదు, మందు తాగరాదు, తాగితే పరిస్థితి ఇబ్బంది పడవలసి దీనివల్ల మీ బాధ్యతలు స్థితిని నెరవేరుస్తారు. మన శ్రీకాకుళం జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గారు శ్రీకాకుళం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతూ దొరికినటువంటి 5గురిని చట్ట ప్రకారం హానరబుల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచడం జరిగింది. వారికి హానరబుల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ శివకుమార్ గారు వారి నేరాన్ని అంగీకరించడంతో హానరబుల్ మేజిస్ట్రేట్ గారు ఈ 5 ముద్దాయిల్ని ప్రతిరోజు వారం రోజుల పాటు ఉదయం 9 నుంచి 11 ఇలా సాయంత్రం 5 నుంచి 7 శ్రీకాకుళం కూడలలో ఎవరూ పేకాట ఆడొద్దని, అలాగే ఇతర అసాంఘిక కార్యక్రమాలు చేయొద్దని చెప్పి ప్లకార్డుల ద్వారా ఒక అవేర్నెస్, సామాజిక సేవ చేయాలని చెప్పి వారికి శిక్షణ విధించడం జరిగింది. ఆ సామాజిక సేవలో భాగంగా ఈరోజు ఈ 5గురు కూడా ఇక్కడ ఈ పొట్టి శ్రీరాములు జంక్షన్లో వారు సామాజిక సేవ చేస్తున్నారు. అలాగే 11 గంటల దాకా ఇప్పుడు చేస్తారు, సాయంత్రం 5 నుంచి 7 దాకా చేస్తుంటారు. ఈ సామాజిక సేవ 1 వీక్ ఉంటుంది. ఒకవేళ ఈ సామాజిక సేవలో వీళ్ళు సరిగ్గా చేయకపోయినా, మానేసినా మరలా 4 రోజులు జైలు శిక్ష విధించబడుతుంది. సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గారు కేసులు తప్పుకి ఈరోజు చెయ్య